40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కిందని ఓబీసీ మహిళా మోర్చా భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మి అన్నారు. బుధవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బుధవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓబీసీ మహిళా మోర్చా భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కిందన్నారు. భువనగిరి పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. యాదగిరిగుట్టలోని పలు వార్డులలో ఇంటింటికి తిరిగి బీజేపీ ఓటు వేయాలని ప్రచారం చేశారు. మహిళా సంక్షేమం కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలు తెచ్చారన్నారు. ఓబీసీలకు కేంద్రంలో నేషనల్ బీసీ కమిషనర్కు చట్టబద్ధత కల్పించాలన్నారు. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలను మంత్రులను చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు. బేటీ పడావో బేటీ బచావో నినాదం చాలా గొప్పదన్నారు. ముద్రా లోన్ ద్వారా 90% మహిళలకు 10,000 నుండి 10 లక్షల వరకు మోదీ గ్యారంటీగా అందుతున్నాయని తెలిపారు. ఈ భువనగిరి పార్లమెంటు కో కన్వీనర్ బొమ్మగాని రాచమణి, పట్టణ అధ్యక్షురాలు బొడ్డు సుజాత, బోడ రాధ, వసంత, అంబిక తదితరులు పాల్గొన్నారు. మోదీ గారికి ఓటేస్తే బూర నరసన్నకి వేసినట్టే, కమలంకు గుర్తుకేస్తే ఇద్దరికి ఓటేసినట్టే. నేను ఓబీసీ మహిళా మోర్చా బీజేపీ భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్. ఈరోజు ఆలేరు ప్రజలందరూ కూడా మా ప్రెస్, ఎలక్ట్రానిక్ మరి మిత్రుల ద్వారా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రధానమంత్రి గారిని 3వసారి గెలిపించడానికి ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా వారు ఓటేసి మే 13న గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ప్రధానమంత్రి గారు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినటువంటి ఘనత మన భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నారీ శక్తికి, మాతృశక్తికి ప్రతిరూపంగా నిలిచి ఇవాళ మహిళలు చట్టసభలలో, అసెంబ్లీ, పార్లమెంటులో ఉండాలని మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినటువంటి ఘనత మన ప్రధానమంత్రి గారిది. కాబట్టి మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నరసన్న సామాజిక న్యాయ పరిరక్షణగా, అదేవిధంగా మరి పేదరిక నిర్మూలించడానికి, మరి డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తున్నటువంటి గొప్ప ఉద్యమ నేత. కాబట్టి డాక్టర్ బూర నరసన్నను గెలిపించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా బేటీ పడావ్ బేటీ బచావ్ అనే నినాదం గొప్పది. అదేవిధంగా మహిళలకు ముద్రా రుణాల ద్వారా 10,000 అవ్వల నుంచి 10,000 రూపాయలు రుణం తీసుకునే, కూరగాయలు అమ్మే అవ్వల నుంచి మరి 10 లక్షలు తీసుకునే చిన్న చిన్న బిజినెస్లు చేసే నా అక్కల వరకు కూడా అందుతున్నాయంటే అది కేవలం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వేసినటువంటి గొప్ప బాట అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ కల్లిబొల్లి మాటలు చెప్తా ఉంది. 6 గ్యారంటీలని మరి తుంగలో దొక్కేసింది. ఈరోజు అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మరి ఇంకా ప్రజలను మోసం చేయాలంటే ఎవరు నమ్మరు. ఇవాళ రైతులకు మరి కిసాన్ యోజన ద్వారా రైతులకు మరి అండగా ఉన్నది ప్రధానమంత్రి గారే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి మా పేద ఆడబిడ్డలు మరి డాక్టర్లు కావాలని 27% రిజర్వేషన్లు ఎంబీబీఎస్ నీటిలో పెట్టినటువంటి ఘనత ప్రధానమంత్రి గారిదే అని చెప్తూ, అదేవిధంగా మా దళితులకు ఎన్నో ఏళ్లుగా ఎంఆర్పిఎస్లో కూడా మరి వర్గీకరణ చేస్తానని వచ్చి మరి ఆలింగనం చేసుకున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి భారతదేశంలో, ప్రపంచ దేశంలో ఇవాళ భారతదేశాన్ని నిలుపుతూ ఉన్నారు. పెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా మరి భారతదేశము అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈసారి ఓటు కమలం పువ్వు గుర్తుకేయాలి. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అందరూ యువత, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున ఆయన నాయకత్వాన్ని బలపరిచి గెలిపించి 3వసారి ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, జై ఓబీసీ, జై బీజేపీ, జై భారత్, జై బీజేపీ.